వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ. టుడే రెసిపీ వచ్చి పప్పు బచ్చల కూర. ముందుగా గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చిన్న ఆనియన్ ఒకటి తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు తాలింపు సామాన్లు వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇవి కలిసేటట్టు కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం బచ్చల ఆకు కూడా వేసుకుందామండి. 3 కట్టలు చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం ఉడికించుకోవడానికి టైం పడుతుందండి. ఇట్లా మనం గట్టి పెట్టి కలుపుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం కూడా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టిన కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మన పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పప్పు బచ్చల కూర రెడీ.